నమస్తే అండి అందరికీ. విశాఖలో కైలాసగిరి మీద ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులను చూడండి. ఈ కొండ మీదకి ఎక్కొచ్చిన తర్వాత ఈ పార్వతీ పరమేశ్వరులను దర్శించుకోగానే ఓ రకమైన ప్రశాంతత లభిస్తుంది. దానికి తగినట్టుగానే విగ్రహాలకు ముందు ఫౌంటైన్లు చల్లటి నీరు వెదజల్లుతూ మనసును చల్లగా ఉంచుతూ చుట్టుప్రక్కల ప్రశాంతమైనటువంటి వాతావరణం చూస్తున్నప్పుడు ఒక రకమైన హాయిగా అనిపిస్తుంది. ఇటువంటి క్షేత్రాలు వివిధ రకాలైనటువంటి దృశ్యాలు మీకు చూపించాలని, ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి చూసి ఆనందించాలని, ఆస్వాదించాలని, రిటైర్ అయిన తర్వాత కూడా మనం ఏమి చూడగలము, ఏమి చేయగలము అని చూపించాలనే ఉద్దేశంతో లైఫ్ బియాండ్ యూనిఫారం విత్ మానికొండ హనుమంతరావు అని ఈ ఛానల్ను ప్రారంభిస్తున్నాను. కైలాసగిరి తర్వాత మనం చూస్తున్నటువంటి ఈ దృశ్యము విశాఖలోని గంగవరం ప్రాంతం. గంగవరంలో ఒక కొండ, దానిపైన ఒక కోవిలు ఉంది. అక్కడ కొన్ని షూటింగ్ సీన్ జరగటం, కొన్ని ఘటనలు, కొన్ని సంఘటనలు కూడా జరిగేవి. అటువంటివన్నీ సీనరీ చూపిస్తూ ఒక్కొక్కటిగా మీ అందరికీ వివరిస్తాను. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యార్డ్ క్రేన్ లాగా కనపడుతుంది. అది క్రేన్స్ ఇక్కడ వేసినటువంటి మెటీరియల్, ప్రక్కన నిర్మించినటువంటి కెనాల్ మీదుగా కొండను చేరుకోవటానికి వేసినటువంటి సన్నటి వంతెన, ఇవన్నీ కాలక్రమేణా నిర్మించబడ్డాయి. నిర్మానుష్యంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో సినిమా షూటింగ్లు బాగా జరుగుతూ ఉన్నాయి. అప్పుడు సైకిల్ వేసుకొచ్చి మేము ఇంత దూరం వచ్చి సినిమా షూటింగ్ చూసేవాళ్ళం. ఇక ఈ బీచ్ చూడండి, ఈ దృశ్యం చూడండి ఎంత బాగుంటుందో. భీమిలి ప్రాంతంలో ఉన్నటువంటి బీచ్ ఇది. ప్రక్కనే ఉన్నటువంటి హోటల్లో కూర్చుని లంచ్ చేస్తూ సముద్ర తరంగాలని, ప్రక్కనే ఉన్నటువంటి సీనరీస్ని, గార్డెన్ని చూస్తూ లంచ్ చేయటం నిజంగా ఒక అనుభూతి. అలాగే గార్డెన్లు, ఇటువంటి సీనరీలు, సముద్ర ప్రాంతాలు, నదీ ప్రాంతాలు, పండ్ల తోటలు, మిద్దె తోటలు, అవన్నీ కూడా ఒక్కొక్కటిగా వీడియోలు చేసి మీ అందరికీ చూపించాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి నేను లైఫ్ బియాండ్ యూనిఫారం అనే ఈ ఛానల్ను ప్రారంభించాను. రిటైర్ అయిన తర్వాత మనం ఏమేమి చూడవచ్చు, ఎక్కడ తిరగవచ్చు, ఏం చేయవచ్చు అని ఒక్కొక్కటికి తెలియజేయటం నా ఉద్దేశం. దయచేసి సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాలని, సూచనల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఉంటా మరి. జై హింద్.